మీకు అభిమన్యుడి కథ తెలుసు. కానీ అతను చక్రవ్యూహంలో చిక్కుకొని చనిపోయాడా? లేదా అతన్ని చంపేందుకు ముందుగానే ఒక రాక్షస రాజకీయం సాగిందా? కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజు కౌరవుల చెంత సమ్మేళనం జరిగింది. దుర్యోధనుడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృతవర్మ అంతా కలిసి ఒకే మాట చెప్పారు. ఈ రోజు అభిమన్యుడిని ఏ పరిస్థితిలోనైనా చంపాలి. లేకపోతే రేపటి వరకు వాడు మనకే శత్రువు అవుతాడని. ద్రోణాచార్యుడు ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యూహం అమలు చేశాడు. అదే చక్రవ్యూహం. పాండవులందరిలోకి చక్రవ్యూహంలోకి ప్రవేశించగలిగిన వాడు ఒక్క అభిమన్యుడు మాత్రమే. ఆయనకి బయటకు రావడం రాకపోయినా ధైర్యంగా అడిగేశాడు. అతని ఒక్కరినే లోపలికి పంపించారు. కానీ అంతా ముందే ప్లాన్ అయ్యింది. బయట జయద్రథుడు నిలబడి పాండవుల మిగతా సైనికులను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నాడు. అభిమన్యుడు మాత్రం లోపల శత్రు సైన్యాన్ని ఒక్కడే పోరాడాడు. కర్ణుని, దుశ్శాసనుని, అశ్వత్థాముని, కృతవర్మని ధైర్యానికి తలంచలేదు. కాని దుశ్శాసని కుమారుడు గజాయుధంతో అభిమన్యుడి తలపై బలంగా కొట్టాడు. విల్లు లేకుండా, ఆయుధం లేకుండా 10 మంది కలిసి ఒకరిపై దాడి చేసి చంపేశారు. యుద్ధ నియమాలు చెరిగిపోయాయి. ధర్మం అక్కడ చనిపోయింది. అభిమన్యుడి శవాన్ని చూసి అర్జునుడి గుండె మండిపోయింది. తన కుమారుడిని అందరూ కలిసి చంపిన దౌర్భాగ్యాన్ని చూసి ఒక శపథం చేశాడు. రేపటి సూర్యుడు అస్తమించేలోపు జయద్రథుడిని చంపకపోతే నేను అగ్నిలో ఆత్మహత్య చేసుకుంటా. ఈ కౌరవుల అపజయానికి మొదటి మెట్టు. అభిమన్యుడు చక్రవ్యూహంలో చనిపోలేదు. అతను ఒక రాజకీయ మాయాజాలంలో బలయ్యాడు. ఇది యుద్ధం కాదు. ఇది అన్యాయానికి వేసిన వ్యూహం. ఇలాంటి మిస్టరీలు, పౌరాణిక రహస్యాలు తెలుసుకోవాలంటే రహస్య వేదికను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.